హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్. చాలా రోజుల తర్వాత అయితే టిఫిన్స్ అయితే చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మామూలుగా నార్మల్గా మేము ఎప్పుడైతే ఉదయం, ఆఫ్టర్నూన్, నైట్ కూడా రైసే చేసుకుంటాము. కానీ ఈరోజు అయితే వీడియోస్ కోసం అయితే ఉప్మా చేస్తున్నాను అనమాట. చూద్దాం ఉప్మా ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో. ఇక్కడైతే నేను ఉప్మా రవ్వ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను అనమాట ఉప్మా కోసం అయితే. అది కూడా చిన్న ప్యాకెట్ 35 రూపీస్ ఉంటుంది కదా, అదైతే తీసుకొని వచ్చాను అనమాట. తీసుకొని వచ్చి ఇక్కడైతే కొన్ని ఆవాలు, చాలా సింపుల్గా చేస్తాను అనమాట నేను. ఏంటంటే నాకు ఎక్కువగా వేసి కూరగాయలు అవి మిక్స్ చేసి వేసేది ఇష్టం ఉండదు అనమాట. ఎలా చేస్తే ఏముంది, టేస్ట్ వచ్చేది ఇంపార్టెంట్ కదా, అందుకోసం అయితే నేను ఎక్కువగా ఇలాగనే చేస్తాను అనమాట. ఫస్ట్ ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలన్నమాట. లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ కలర్ ఏమో రావాల్సిన అవసరం లేదు. ఈ కలర్ అయితే వస్తే సరిపోతుంది అనమాట. బ్రౌన్ కలర్స్ వచ్చేసింది కాబట్టి ఇంకా 2 టమోటాలు అయితే, చిన్న సైజు టమోటాలు 2 తీసుకోవాలన్నమాట. ఆ టమోటాలను కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఆయిల్లో. మామూలుగా అయితే నేను ఇంతసేపు స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను, కానీ ఫాస్ట్గా పెట్టి వేయించుకుంటేనే త్వరగా అనేది వేగుతుందన్నమాట. సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలన్నమాట, ఎందుకంటే టమోటాలకు అందుకు బాగా పట్టాలి కదా, అందుకని సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే ఈ విధంగా వేగుతూ ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంటుంది, ఏమి చాలా సింపులే, ఇది అందరూ కూడా వేసుకోవచ్చు ఇంట్లోనే. ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ చేస్తున్నాను. ఒక గ్లాస్ ఉప్మాకి 2 గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుంది. 2 గ్లాస్ వాటర్ పోసి మళ్ళా అది ఇది సేమ్ ఒకే గ్లాస్ కాబట్టి దీంతో ఇదే తీసుకున్నాను అనమాట నేను. ఇక్కడైతే మనకు ఆల్రెడీ అది చాలా వేగిపోయి దగ్గరకు వచ్చేసింది అనమాట. నేనైతే ఇక్కడ సమ్మర్ కదా, ఎండలకి డిహైడ్రేట్ అవ్వకోకుండా, చూసారా నా వాయిస్ ఎలా వినిపిస్తుందో. త్వరగా ఎండలకి త్వరగా అలసిపోతూ ఉంటారు, నీరసం వస్తూ ఉంటుంది కదా. నాకైతే ఈ వంట చేసేటప్పుడే చాలా నీరసం అయితే వచ్చేసింది. అందుకోసం అయితే నేను మధ్యలో ఇలా లెమన్ జ్యూస్ కోసం అయితే నిమ్మకాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇది బాగా ఒత్తుకోవాలన్నమాట, అప్పుడే టమాటో పళ్ళు త్వరగా వేగేదానికి అవకాశం ఉంటుంది. చెప్పాను కదా, 2 గ్లాస్ దానికి 2 గ్లాసుల వాటర్ పోసి లాస్ట్లో కొంచెం వేస్తే సరిపోతుంది అనమాట. నేను ఇక్కడైతే జ్యూస్ అయితే చేసుకుంటున్నా, ఎండలకి డిహైడ్రేట్ అవ్వకోకుండా జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. 3 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను అనమాట. అదే నేను కూడా ఎక్కువ తిక్కుగా చేయడం లేదు, లైట్గా చేస్తున్నాను అనమాట. దాంట్లోటి గింజలు అన్నీ తీసేసుకోండి, లేదంటే తినేటప్పుడు తాగేటప్పుడు అడ్డం వచ్చి చేదుగా అనిపిస్తుంది. మామూలుగా ఇది పుల్లగా ఉంటుంది కదా, ఈ గింజలు అయితే చేదుగా ఉంటాయి, తీసేసుకుంటేనే మంచిది. నేనైతే ఇక్కడ ఈ చేత్తోనే చక్కెర వేస్తున్నాను అనమాట, ఎందుకంటే అందాజు తెలియదు మళ్ళీ, అందుకోసమే చేత్తోనే వేస్తాను. ఇక్కడైతే ఉప్మా ఉడికిపోయింది. ఇవి శనక్కాయలు మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటేలే. నేనైతే ఊరికే ఉండే కదా అని కొన్ని అయితే వేస్తాను అనమాట. లాస్ట్లో ఉప్మా రవ్వ కూడా వేసుకోండి. ఉప్మా రవ్వ వేసుకుని ఆల్మోస్ట్ ఇది మగ్గిపోతుంది, విధంగా మగ్గితే సరిపోతుంది. చూసారా, నేను జ్యూస్ అయితే 3 దాంట్లోకి చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే తాగాలనిపిస్తే అప్పుడు తాగొచ్చు కదా అని.